గురించి ఓ రెండు మాటలు సార్ పిల్లలకు మీ ఆశీస్సులు అందించండి. ఎందువల్లంటే ఎన్నో దాన గుణాలు ఎన్నో దాన కార్యక్రమాలు చేస్తున్న మీలాంటి వాళ్ళు ఆశీస్సులు అందిస్తే వాళ్ళకి ఆ ప్రతిఫలం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. పిల్లలు ఇక్కడ ఈవేళ పండగ కాదు, మన సంక్రాంతి పండుగ ఈవేళ జరుగుతుంది అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే వేదికను అలంకరించిన పెద్దలు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మరియు మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే టెంకాయల దామోదరం గారికి, ఈ ప్రిన్సిపల్ గారు మన ఎస్జిఎస్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే మా రమేష్ నాథ్ గారు లెగ్నుట్ల పెద్దలందరూ కూడా ఈ సమావేశం కోసం పిల్లల యొక్క బాలోత్సవం 4వసారి జరుగుతున్న టెంకాయల దామోదరం వాళ్ళ టీం, అంటే ఈ 4వసారి నేను 4 సార్లు అటెండ్ అయ్యాను. ఎంతో చక్కగా ఎన్నో స్కూల్ని ఇక్కడికి చేర్చి మీకు అందరికి కూడా ఒక మంచి స్పోర్ట్స్ని అందరినీ కూడా కలయిక చేసి ఇటు యొక్క మంచి కార్యక్రమాలు చేస్తున్న బాలల దినోత్సవం చేస్తున్న టెంకాయల దామోదరం గారికి, అలాగే ఈ ముఖ్య అతిథిగా వచ్చి కలెక్టర్ గారు ఇక్కడ ఈ యొక్క ఇనాగ్రేట్ చేయడం అనేది చాలా విశేషమైన దినం. ఈరోజు మన కలెక్టర్ గారికి మొన్ననే ఒక అవార్డు వచ్చింది, విశేష అవార్డు వారికి మన టెంకాయల దామోదరం ద్వారా ఒక చిన్న సత్కారం మీ అందరి ద్వారా. ఎందుకంటే ఆయనకి ఇవాళే మనందరికి కూడా ఇదొక అవకాశం ఆయన సత్కరించుకోవడం. ఇలా రావే పిల్లలు ఆఫీసర్ కలెక్టర్ గారు ఇక్కడ వచ్చిన నేను దగ్గరగా 1.5-2 ఇయర్స్గా చూస్తున్నాను. ఎంతోమంది కలెక్టర్స్ వచ్చారు, అందరూ కూడా చేశారు. కానీ ఎస్పెషల్లీ మన కలెక్టర్ గారు ఆయన ఇన్వాల్వ్ అయ్యి, అంటే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు ఏం దగ్గరగా చేయాలి అనేది చక్కగా చూస్తున్నారు. నేను కూడా దగ్గరగా చూస్తున్నాను ఆయన్ని. ఇటువంటి కలెక్టర్ గారు మనకు వచ్చి మీ పిల్లలందరినీ కూడా ఆశీర్వాదం చేయడం అనేది చాలా విశేషమైన దినం. అలాగే టెంకాయల దామోదరం గారు చెప్పినట్టు ఈ యొక్క బాలల దినోత్సవం 4 సంవత్సరాలుగా చేస్తున్న చూడండి, అందరూ ఆడపిల్లలే ఎక్కువ ఉన్నారు, మగపిల్లల కన్నా ఆడపిల్లలే ఎక్కువ అటెండెన్స్ ఉంది ఇక్కడ. కాబట్టి వాళ్ళే ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళే మనకు రాబోయే హీరోయిన్లు అందరూ కూడా వాళ్ళే. ప్రతి ఒక్కరూ దేనిలో అయినా కో పైలట్ అయినా, పైలట్ అయినా, క్రికెటర్ అయినా అందరూ కూడా ఈ ఆడవాళ్లే మన ముందున్నారు, అమ్మాయిలే ముందున్నారు. మరి ఇటువంటి ఈ కార్యక్రమాన్ని టెంకాయల దామోదరం గారు ఆర్గనైజ్ చేయడం, లక్కీగా నాకు కూడా ఒక అవకాశం ఇవ్వడం, నా దగ్గరకు అంటే ప్రతిసారి దామోదరం గారు ఏదో విధంగా వస్తారు. తప్పకుండా సార్ నేను ఎప్పుడూ మీకు సహాయం చేస్తానని చెప్పి, కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పి మీకు ఒక అవార్డు చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశ్వర. సంతోషం సార్. ఎప్పుడు మా కార్యక్రమాలకు వెన్నంటి నిలుస్తున్న మీకు ధన్యవాదాలు. ఇప్పుడు